మాత్రే నమః. నేను మీ చిర్రావూరి. మనకి నిత్య పూజ విషయంలో కలిగేటటువంటి సందేహాల గురించి, వాటి యొక్క సమాచారం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంట్లో మనం పూజ చేద్దాం అనుకునేటప్పటికి మనకి అనేకమైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటి సందేహం ఏంటయ్యా అంటే, పూజ చేసుకునేటటువంటి వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చెయ్యాలా? దీనికి సమాధానం ఏంటంటే, మగవాళ్ళైతే నిత్యము తలస్నానము చేయవలసిందే, ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి వాళ్ళు. ఆడవాళ్ళైతే వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు. ఇది చిర్రావూరి గారు చెప్తున్నటువంటి మాట అని మీరు అనుకోకండి, పెద్దలు చెప్పినటువంటి మాట. మగవాళ్ళు రోజు తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. అదే ఆడవాళ్ళైతే వాళ్ళకి పాపిట ప్రదేశమునందు గంగాదేవి వసించి ఉంటుందట స్త్రీలకి. అందువల్ల ఆ పాపిటలో వారికి గంగాదేవి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయాల్సినటువంటి పని లేదు. వాళ్ళు రోజు తలస్నానం చేసినట్లే. వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు. మిగిలినటువంటి 2 రోజులు ఒంటి మీద స్నానం చేసి పూజ చేసుకుంటే సరిపోతుంది. అందుకని మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజు తలస్నానం చెయ్యాలి. అందుగురించే మగవాళ్ళు కొంచెం జుట్టు తక్కువ ఉంచుకోవాలి. ఆడవాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజు తలస్నానం చేస్తే అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశం ఉంది, గమ్ముని జుట్టు ఆరకపోతే. అందువల్ల రోజు ఆడవాళ్ళు తలస్నానం చేయవలసినటువంటి పని లేదు. ఇక మనకి పూజ విషయంలో వచ్చేటటువంటి రెండవ సందేహం ఏంటయ్యా అంటే, అసలు ఏ నూనెతో దీపారాధన చెయ్యాలి? ఎందుకంటే మనం తెల్లారు లేచేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. దాంతో 10 రకాల ఛానల్స్ చూసేటప్పటికి ముందు మనకి బుర్ర తిరిగిపోయి అసలు ఎందుకు వచ్చిన పూజరా బాబు అనిపించేటటువంటి స్థితి వచ్చేసింది, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తుంటే. కానీ యథార్థానికి పెద్దలు చెప్పినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మనము 3 తైలాలతో మాత్రమే దీపారాధన చేయాలి. అందులో మొదటిది ఆవు నెయ్యి, గోఘృతము అంటారు, ఆవు నేతితో దీపారాధన చేయమన్నారు. రెండవది అసలు తైలము అంటేనే తిలల నుండి ఉద్భవించినటువంటిది, తిలల నుండి వెలువడినటువంటిది తైలము. అందుకని నువ్వుల నూనెతో దీపారాధన చేయమన్నారు. అది కూడా ఏ నువ్వుల నూనె అని మనకు అనుమానం రావచ్చు, వస్తుంది. ముఖ్యంగా వచ్చేది నువ్వుల నూనె అంటే నువ్వు పప్పు నూనె, నల్ల నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ముడి నువ్వులు అంటారు, నల్లగా ఉంటాయి. వాటి మీద ఉన్నటువంటి పొర తీయకుండానే నూనె ఆడించేస్తే నల్ల నువ్వుల నూనె వస్తుంది. దీన్ని మనం వంటల్లో వినియోగించాం. అటువంటి ముడి నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనెతోటే దీపారాధన చెయ్యాలి. ఇక మూడవది కొబ్బరి నూనెతో చేయొచ్చు అన్నారు. ఎందుకంటే కొబ్బరికాయకి పూర్ణఫలము అని పేరు అన్నమాట. అందుకని పూర్ణఫలంగా పిలువబడేటటువంటి కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యవచ్చు. మనకి ఇందులో ఒక సందేహం వస్తుంది, గురువుగారు దేవుడికి నైవేద్యం పెడతాను కదండి కొబ్బరి చిప్పలు, ఆ కొబ్బరి చిప్పల్ని ఎండబెట్టి ఆ నూనె ఆడిస్తే ఆ నూనెతో దీపారాధన చెయ్యొచ్చా? చెయ్యకూడదు. దేవుడికి నైవేద్యం ఒకసారి చూపించేసిన తర్వాత వచ్చినటువంటి కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రసాదంగా స్వీకరించాలి తప్ప మళ్ళీ ఎండబెట్టి నూనె ఆడించి ఆ నూనెతో దీపారాధన చెయ్యకూడదు. అయిందా? ఇక ఆవ నూనె, విప్ప నూనె, చందనం నూనె, ఇంకో నూనె, మరో నూనె, వీటితో ఏటితోటి కూడా దీపారాధన చెయ్యకూడదు. ఇది ఖచ్చితమైనటువంటి విషయం. 3 ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె. అయిందా? ఇది రెండో సందేహం తీరింది. పూజ విషయంలో మనకి వచ్చేటటువంటి మూడో సందేహం ఏమిటయ్యా అంటే, దీపారాధనలో ఎన్ని ఒత్తులు వెయ్యాలి? ఒక్కో ఒత్తే వెయ్యాలా, 2 వెయ్యాలా, 3 వెయ్యాలా? యథార్థానికి మీరు ఒక్క దీపం పెట్టారనుకోండి, అందులో ఖచ్చితంగా 3 ఒత్తులు వేయాలి. ఒక ఒత్తి ఎప్పుడు వేయకూడదు. ఒక ఒత్తి ఎక్కడ పెడతారో తెలుసా? ఎవరైనా ప్రాణోత్క్రమణం అయిపోతే, ప్రాణాలు విడిచిపెడితే వాళ్ళ తల దగ్గర ఒక ఒత్తి వేసి దీపారాధన చేస్తారు. అందుకని మీరు ఒక దీపం పెట్టినా 2 దీపాలు పెట్టినా కూడా వాటిలో ఒత్తులు 3 వెయ్యాలి. ఒకవేళ 2 దీపాలు పెట్టారనుకోండి, అప్పుడు ఒక వత్తి ఇందులో ఒకటి అందులో ఒకటి వెయ్యొచ్చు. అంతే తప్ప ఒకటే దీపం పెట్టినప్పుడు ఒక వత్తి ఎప్పుడూ వెయ్యకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, గురువుగారు 3 వత్తులు ఏమన్నారంటే 3 వత్తులు ఇలా కలిపేస్తే ఒక వత్తి అవుతుంది కదా, అది 3 వత్తులు లెక్కలోకి వస్తుందా అని. ఎప్పుడూ రాదు.
మీరు ఒక వత్తి విడిగా వెలిగిస్తే, అంటే ఒక దీపంలో 3 కాంతులు వెలుగుతూ ఉంటే కనుక, 3 జ్యోతులు వెలుగుతూ ఉంటే కనుక అది 3 కింద లెక్క తప్ప, మీరు 3 వత్తులు ఇలా కలిపేసి అది వేసేస్తే అది ఒకటే వత్తి అవుతుంది. కాబట్టి విడివిడిగా దీపారాధన చెయ్యాలి. గురువుగారు మరి ఒక్కో దీపం ఎప్పుడు వెలిగించచ్చండి? ఒక తల దగ్గరనా వెలిగించేది అంటే కాదు. కులదేవతకి, గ్రామ దేవతకి, ఇష్టదేవతకి, ఇలవేల్పు దేవతకి అమావాస్య సమయంలో, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేస్తున్నప్పుడు అఖండము పేరుతో ఒక వత్తి వేసి వెలిగించవచ్చు. నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 3 ఒత్తులు ఉండవలసిందే. గురువుగారు అసలు ఆ దీపాలు ఎటువైపు పెట్టాలండి? దీపం ఎటువైపు వెలుగుతూ ఉండాలి? ఎప్పుడూ కూడా దీపాలు మన వైపు ఉండేలా పెట్టుకోకూడదు, దేవుడి వైపు కనపడాలి. అది కూడా ఒక దీపం తూర్పు వైపు ఒక వత్తి వెలుగుతూ ఉండాలి, ఇంకొకటి కుబేర స్థానమైనటువంటి ఉత్తరం వైపు, ఇంకొక వత్తి ఏమో ఈశ్వర స్థానమైనటువంటి ఈశాన్యం వైపు. అంటే తూర్పు, ఈశాన్యం, ఉత్తరం 3 వత్తులు అటువైపే వెలుగుతూ ఉండాలి. దేవుడి పటం అటువైపు ఉంటుంది కాబట్టి దీపారాధన చేసేటప్పుడు దీపారాధనని ఎప్పుడూ కూడా అగ్గిపుల్లతో కానీ అగరవత్తుతో కానీ వెలిగించకూడదు. ఒక ఏకహారత ఒక ప్లేట్ ఒకటి తీసుకోండి, ఒక స్పూన్ లాంటిది, దాంట్లో ఒక వత్తి తడిపి వేసి ముందు దాన్ని అగ్గిపుల్లతో వెలిగించి దానితోటి దీపారాధన చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్నటువంటి ఈ స్పూన్ చూసారా, ఇందులో వెలుగుతోని చూసారా ఏకహారతలో, దాని నుంచి మళ్ళీ మీరు అగరవత్తులు వెలిగించవచ్చు, దేవుడికి చూపించవచ్చు, హారతి కర్పూరం వెలిగించవచ్చు, దీపారాధన చూపించవచ్చు, దేవుడికి హారతి చూపించవచ్చు. కానీ ఒకసారి దీపారాధన చేసిన తర్వాత దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు అలంకరించిన తర్వాత ఆ దీపారాధన నుండి అగరవత్తులు కానీ కర్పూరం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెలిగించకూడదు. ఒకవేళ మీరు వెలిగించారనుకో, దీపాన్ని పెట్టి అగరవత్తు వెలిగించేశారనుకోండి, మీరు అగరవత్తు చూపించిన ఫలితం రాదు, దీపం చూపించిన ఫలితమే వస్తుంది, దాని నుంచి మీరేం స్వీకరించిన. అందువల్ల ఎప్పుడూ కూడా మీరు ఆ విధంగా చెయ్యండి. ఇక అగరవత్తు చూపించేటప్పుడు గురువుగారు ఎన్ని అగరవత్తులు వెలిగించాలి అని అడిగారు. 2 అగరవత్తులు వెలిగించి, ఎప్పుడు ఒక అగరవత్తు వెలిగించి ఇలా చూపించకూడదు, 2 అగరవత్తులు వెలిగించాలి. అగరవత్తులు వెలుగుతూ ఉండగా ఎప్పుడు చూపించేది, అగరవత్తులు వెలిగాక ఒకసారి ఇలా అంటే అది ఆరిపోయి ధూపం వస్తూ ఉంటుంది అగరవత్తు, ఆ ధూపాన్ని చూపి, అది కూడా అగరవత్తు ఇలా పట్టుకుని చాలామంది ఇలా చూపిస్తారు, బొటన వేలు పైకి పెట్టి. ఎప్పుడూ కూడా అలా చూపించకండి, ఎప్పుడూ బొటన వేలు ఇలా కిందకు ఉండాలి, ఇలా పెట్టి చక్కగా చూపించాలి. హారతి అయినా అగరవత్తి అయినా సరే మీరు బొటన వేలు కింద పెట్టి ఇలా చూపించాలి. దేవుడి కంటే ఎప్పుడూ మనం ఎక్కువ అన్నట్టుగా ఛాలెంజ్ చేసినట్టుగా ఇలా చూపించకూడదు, దేవుడి కంటే మనం ఎప్పుడూ కూడా తక్కువే, అందుకని ఇలా చూపించాలి. అదేవిధంగా గురువుగారు నైవేద్యం ఎలా పెట్టాలండి? ఎప్పుడూ కూడా నైవేద్యాన్ని మనకి కుడివైపున ఉండేలా పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో కానీ ఒక ఆకులో కానీ పెట్టుకుని మనకి కుడివైపు నుంచి అప్పుడు చూపించాలి. అది కూడా ఇలా చేత్తో చూపించకూడదు. ఒక ఆకు ఒకటి తీసుకుని తమలపాకు నీళ్ళలో ముంచి నైవేద్యం పెట్టిన తర్వాత ఆకుతో సహా నివేదన చూపించాలి. అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు, హారతి దేవుడికి ఇచ్చేటప్పుడు యాంటీ క్లాక్ గడియారం వెనక్కి తిరుగుతున్నట్టుగా ఎప్పుడూ చూపించకూడదు. గడియారం ఎలా తిరుగుతుందో ఆ దిశలో చూపించాలి. చూపించిన తర్వాత ఇలా హారతి ఇచ్చిన తర్వాత నీళ్ల చుక్క వదిలిపెట్టాక మనం కళ్ళకద్దుకోవాలి, అంతే తప్ప దేవుడికి చూపించేసి మనం కళ్ళకద్దుకో, లేకపోతే నీళ్ల చుక్క వదిలిపెట్టేసి దేవుడికి చూపించకూడదు. దేవుడికి చూపించడం అయిపోయిన తర్వాత నీళ్ల చుక్క వదిలిపెట్టి మనం కళ్ళకద్దుకోవాలి. అదేవిధంగా మీరు నిత్య దీపారాధన చేసుకునేటటువంటి వారు చాలామందికి వచ్చేటువంటి ఇంకో గొప్ప అనుమానం ఏంటి అంటే, గురువుగారు మేము శాకాహారులం కాదండి, మాంసాహారులం, అందుకని మధ్యాహ్నం మేము మాంసాహారం తింటాం కాబట్టి పొద్దున్న పూజ చేసుకోవచ్చు అంటారు. ఏమీ తప్పులేదు, మీరు ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, దానికి తప్పేమీ లేదు. కానీ మధ్యాహ్నం మీరు ఆ ఆహారం తిన్న తర్వాత సాయంత్రం మళ్ళీ దీపారాధన చెయ్యకండి. తర్వాత రోజు పూజ చేసుకునేటప్పుడు మగవాళ్ళైనా సరే, ముందు రోజు ఆడవాళ్ళైనా సరే ఒకవేళ మాంసాహారం తింటే ఈరోజు రేపు మీరు పూజ చేసుకోవాలంటే రేపొద్దున ఖచ్చితంగా తలస్నానం చేసిన తర్వాతే పూజ చేసుకోవాలి. అదేవిధంగా చాలామందికి వచ్చేటటువంటి అనుమానం ఏమిటి అంటే, పొద్దున్న పెట్టినటువంటి దీపం పెట్టామండి గురువుగారు, అందులో నూనె కొంచెం మిగిలిపోయింది, దీపం కొండెక్కిపోయింది, ఆ నూనెని సాయంత్రం దీపంలో పోసి వెలిగించేయచ్చా? ఎప్పుడూ కూడా ఒకసారి దీపారాధనకి వాడినటువంటి వత్తి కానీ, మిగిలిపోయినటువంటి నూనె కానీ, అగరవత్తు కానీ, అంటే మధ్యలో ఆరిపోతూ ఉంటాయి అగరవత్తులు, అవి కానీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రెండవసారి వాడకూడదు.
అదేవిధంగా దేవుడి మీద పెట్టినటువంటి పుష్పాలు కాడ తీసి మాత్రమే పెట్టాలి. కాడతో పుష్పాలు ఒక్కనాటికి పెట్టకూడదు. మీరు కాడతో పొరపాటున పూజ చేశారనుకోండి, అది దోషం. కాడతో వేటికి పెట్టాలి అంటే దేవుడి ఫోటోలకి మాత్రమే ఎందుకంటే మామూలు కాడ లేకపోతే అవి నిలబడవు కదా, అందుకని ఆ పుష్పం పెట్టేటప్పుడు కాడతో పెట్టాలి తప్ప దేవుడికి ఎప్పుడు కూడా కాడ తీసి పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు, 4 పూలు తీసుకుని వాటిని ఇలా 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 మొత్తం రెక్కలు పీకి పూజ చేస్తారు. రెక్కలు తీసినటువంటి పూలు వాడకూడదు. పుష్పంలాగానే పెట్టాలి. రెక్కలు ఎప్పుడు తీస్తారంటే దీపానికి చుట్టూ అలంకరించడానికి మాత్రం ఇలా రేకులు పీకేస్తారన్నమాట. అందుకని జాగ్రత్తగా మీరు పూజ చేసేటప్పుడు వడిలిపోయిన పూలు, ఒక మూల కుంటి పూలు, గుడ్డి పూలు అంటారు, అది పువ్వుగా ఉండదు, ఓ పక్కన ఇలా ఓ పక్కన సొట్టబడినట్టుగా ఉంటుందన్నమాట. అలా పాడైపోయినటువంటి పూలు, అదేవిధంగా కొన్ని పూలు జిగురు వచ్చేస్తాయి, అటువంటి పుష్పాలని పూజకి వాడకూడదు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. మనకి వచ్చేటటువంటి అనుమానాల గురించి మరిన్ని విశేషాలు, పూజ విషయంలో ఇంకేమేమి మనకు అనుమానాలు వస్తాయి, ఆ విషయాలన్నిటి గురించి నేను చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడతా, ఇంకో వీడియో. కాబట్టి ఆ విశేషాలని కూడా మీరు ఆ ఛానల్లో చూడండి. జయం.